మరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించిన గాక. ఈరోజు చదువుకున్నటువంటి మాటలో కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము. దేవుని స్తోత్రం కలిగింది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనుము. దేవుని స్తోత్రం కలిగింది. చూసారండి, మన భారము ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపాలన్నాడు. మీ భారము నా మీద మోపండి, మీ భారాన్ని నేను భరిస్తానన్నాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు కూడా ఒక చక్కటి మాట అన్నారు. మత్తయి సువార్త 11:28 చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుని స్తోత్రం కలిగింది. సమస్త జనులంట. ఒక గ్రామానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి కాదు ఈ మాట. ఎవరికంట? ఎంతమంది వెళ్ళిపోతుంది? సమస్త జనులు భారం నా మీద అయితే రండి, నీ భారాన్ని నేను తెలియజేస్తాను. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథము మనం చూస్తూ ఉంటే 9వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చూసారా, సమస్త జనులారా 11:28లో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నీకు విశ్రాంతి ఇచ్చేవాడు, నీకు మనశ్శాంతి ఇచ్చేవాడు ఎవడంటే, ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే ఆయన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మాత్రమే ఇవ్వగలరు మనకి విశ్రాంతి. ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అందుకని యెషయా గ్రంథంలో ఆయన పుట్టక ముందు ఆయన గురించి రాయబడ్డదు. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏడా రాజ్యభారం? నీవే. నీ భారం, నా భారం, ఈ లోక భారం కూడా ఎవరి భుజమని చెప్పండి? ఆయన భుజం మీద ఉంది. ఆయన పుట్టక ముందు రాయబడిన మాట, ఆయన పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి? ప్రయాసపడి ఆ సత్తా ఆయనలో ఉందన్నమాట. నేను స్తోత్రం చెప్పండి. ఆయన ఆ యొక్క సత్తా ఆయనలో ఉంది కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. దేవుని స్తోత్రం కలిగి. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో తల్లిదండ్రులు చనిపోయారు. ఏమారంట? తల్లిదండ్రులు చనిపోయారు, 4 పిల్లలు. అయితే అందులో ఆ కుమారుడు అన్నవాడు కొంచెం యవనస్తుడిగా ఉన్నాడు అనమాట. మా అఖిల్లాగా ఉన్నాడు అనుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ 3 పిల్లల భారం ఎవరు భరించారు చెప్పండి? మీరు చెప్పాలా? ఆ తమ్ముళ్ళు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎవరు భారం భరించాలా? భారం ఆ ఇంటికి పెద్దవాడు భరించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ పిల్లలు చదివించడము, వారికి ఆహారం పెట్టడము, కాకపోతే వాళ్ళు చదివించడానికి ఈడు చదువు మానేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువు మానేసి ఏం చూడంట, కూలి పనికి వెళ్ళి కాయకష్టం చేసి చెల్లెళ్ళని తమ్ముళ్ళు చదివించి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ భారం భుజం మీద వేసుకున్నాడు. మిమ్మల్ని నేను కన్నానా? నాకు సంబంధం పెట్టి అవ్వలేదు. కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళ భారం ఇంటికి పెద్దన్న గారు భరించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగే ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో చెప్పండి? నాకు సంబంధం ఏంటి? నాకని పుట్టారా, లేదా నాకు అప్పు చెప్పారా ఏంటి? నేను మీ తల్లినా తండ్రినా అని ఆ కుమారుడు, ఆ ఇంటి పెద్దగా కుమారుడు ఉద్యోగం సంపాదించుకొని 4 రూపాయలు సంపాదించుకొని ఏదో అమ్మాయిని పెళ్లి చేసుకొని తన దారిని తాను వెళ్ళిపోతే ఆ ఇంటి భారము భరించేవాడుగా లేడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ భారాన్ని భరించి ఆ యొక్క భారాన్ని భుజం వేసుకొని వాళ్ళు మంచి చెడ్లన్నీ చూసేవారు చాలా మంది ఉంటారు. ఇంకో మాట చెప్పనా మీకు? వాళ్ళ కొరకు వారి జీవితాలు ఏం చేస్తారంట? త్యాగం చేసి కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో
ఆ వచ్చిన భార్య సోతుదో చూడదో అన్న తమ్ముళ్ళు చెల్లెల కోసం వివాహాలు కూడా తెచ్చుకోకుండా అలాగే ఉండిపోయినటువంటి ఆ పురుషులైన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగి. అలాగే స్త్రీలు మాట చూస్తే ఇంటికి పెద్ద కుమార్తె ఉంటుంది. ఆ పెద్ద కుమార్తె వెనకాల తమ్ముళ్ళు చెల్లెలు ఉంటారు. అది తల్లిదండ్రులని కోల్పోతారు. ఒక తల్లిదండ్రులు ఉన్నా వారికి ఏమీ చేయలేని చేతకంత, ఏమీ ఆధారము సంపద ఏమీ లేదా. కానీ వాళ్ళ మీద పిల్లల పారబెట్టేసి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అదే అమ్మాయి ఏం చేద్దంట, వివాహం చేసుకోకుండా ఏం సరే ఉద్యోగం చేసుకొని ఆ పిల్లల్ని చదివించి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లి చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏం చేసుకోదు, పెళ్ళిళ్ళు చేసుకోదు. ఎందుకంటే భారము భరిస్తుందన్నమాట. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. భారం అనేది మీకు చెప్పాలి ఈరోజు. దేవుని స్తోత్రం కలిగిన భారాన్ని భరించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో ఎలా ఉంటారు, మీరు ధన్యులుగా ఉంటారు. సింహాలు గృహలో పాడేశారు ఎవరిని, దానియేలుని. ఆయన భారం ఎవరి మీద ఒప్పుకున్నాడు. అందుకనే నీ యొక్క పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆడుతాడు. సింహాలు ఆ భారము ఆయన మీద పడకుండా యేసయ్య సింహాల నోళ్ళు మూర్చాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఈనాడు లోకంలో సమాజంలో కూడా సింహాలు లాంటి వారు మనుషులు ఉంటున్నారు. వారి నోట్లో పడకుండా వాళ్ళ చేతిలో పడకుండా దేవుడు నిన్ను ఆ భారం నుండి ఆయన తప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అదే రకంగా అగ్ని వంటి భారం, మండుచున్న 7 అంతల అగ్ని వంటి భారాన్ని కూడా దేవుడు తప్పించాడు. ఎవరికి? శద్రకు, మేషకు, అబేద్నెగోల వారికి. దేవుని స్తోత్రం కలిగింది. అగ్నిలో పడిపోయినా సరే అగ్ని ఏమీ చేయలేదు, సలదనం చేసేసాడు. దేవుని స్తోత్రం కలిగింది. కావాలంటే ఆయన దూత కూడా వారితో పాటు అగ్నిలో సంచారం చేశాడు. దేవుని స్తోత్రం కలిగింది. 55:22 జ్ఞాపకం చేస్తుంది. నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జల్లారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కొంతమంది యుద్ధాలు ప్రకటిస్తారు. ఆ యుద్ధాలు ప్రకటిస్తే అవతల యుద్ధం చేయడానికి భారం అయిపోతుంది. ఏమైపోతుందంట, అవతల యుద్ధం చేయడానికి ఏమవుతుంది, ఇలా భారం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే గుర్రం మీద వెళ్తే యుద్ధానికి సూచన, గుర్రం మీద వెళ్తే యుద్ధానికి సంకేతం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కత్తులు గీస్తుంటే, కత్తులు సానబెడుతుంటే గుర్రానికి ఎలా కూడా తెలుసా, ఆ గుర్రం మీద ఉన్నవాడి కంటే గుర్రానికి మంచి స్పీడ్ అయిపోతాడంట. దేనికి స్తోత్రం. ఎందుకంటే విత్తనంలో వెళ్ళిపోవాలి. అది యాప్తాడో వేయడానికి తర్వాత ఇస్తుంది. ఎందుకంటే దీని చూపు ఎదురు కనపడదు. దేనికి స్తోత్రం చెప్పండి. అది గుర్రానికి ఉన్న టాలెంట్. గుర్రానికి ఏం కడతారమ్మా, ఏముంటాయి, కళ్ళు ఉంటాయా, కళ్ళకి గంతలు ఉంటాయి. దేనికి స్తోత్రం చెప్పండి. ఆ కళ్ళ గంతల్లో అవతలోడు ఏమవుతున్నాడో దీనికి తెలియదు అనమాట. కానీ మనిషి మాత్రం భయపడతాడు, గుర్రం మాత్రం భయపడదు. ఎందుకంటే ఆ కత్తులు, ఆ బల్లాలు దానికి కనపడమేమి, వెళ్ళిపోవడమే దాని పని. అదే యొక్క యుద్ధానికి భారం అని తెలుసుకున్న రాజులు ఏం చేస్తారంటే గుర్రం మీద పంపరు, రాయబారులు దేని మీద చెప్తారు చెప్పాలి. గుర్రానికి సాదృశ్యం కూడా ఉంది కదా, చెప్పండి. గుర్రానికి సేమ్ గుర్రలా ఉంటుంది, గుర్రం కాదు అది, గాడిద. ఆ గాడి మీద ఎట్లా అంటాడు, ఇదేంటి గుర్రం మీద రావాల్సింది గాడి పోతాడంటే అర్థం చేసుకుంటారంటారు. ఓహో, ఇది ఏమంటుందని రాజీ పడతా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది. సమాధానంతో వస్తున్నాడు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ భారాన్ని మోసినటువంటి ఆ ప్రభు, ఈ భారాన్ని మోసినటువంటి ఈ గాడిద పిల్లలు చెప్పండి ఊరేగింపులో దాన్ని వాడుకున్నాడు. హల్లెలూయా. కావాలంటే గుర్రాలు రావచ్చు, ఏనుగులు రావచ్చు, రథాలు రావచ్చు, చేసుకుని అడిగితే, కానీ గాడిద ఎందుకు వచ్చిందంటే సమాధాన పశువు అన్న గాడిద. సమాధాన పశువు దాని వెనకాల వచ్చిన వాడికి ఏం చేస్తుంది చెప్పండి. గాడికి తెలుసంట, కళ్ళు ఎదురున్నా దాని మైండ్ సెట్ మోకాల్లో ఉంటుందంట. ఏ బ్యాంకులో దానికి తగ్గుతుంది దానికి తెలుసంట. చూపు ఎదురే ఉంటుందంట, కానీ కాలు ఎటు పక్క తగ్గితే ఆ మనిషి తగ్గుతుంది దానికి తెలుసంట. అందుకని చూడదంట, చూడడం తినద్దు అన్నమాట. అందుకని దానికి గాడిదకు మరో పేరు, సక్కడి పేరు ఉంది చెప్పండి.
అమ్మా వాక్యం ఏమవుతుంది? ఏ వాక్యం? బారా వాహుక. గాడిదకి మరో పేరు గార్ధాపం అంటారు, బారా వాహుక. అందుకే భారాన్ని భరించే. ఇది చాలా చోట సాగిరేవులు వెళ్ళే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ మాసిపోయిన బట్టలు, మురికి బట్టలు అన్నీ కూడా ఎవరు పోతారంట? ఆ గాడిద పోతుంది. అందుకే దాన్ని భారవాహకుని పేరు పెట్టారు. దేనికి స్తోత్రం చెప్పండి. గాడిద, గార్ధాభవము, భారవాహక. ఇంకో పేరు అమ్మా మరి ఇంగ్లీష్ చెప్తున్నారు. డాంకియా కరెక్టేనమ్మా? అలా చెప్పండి. గాడిద డాంకీనా? అది మంకియా? డాంకియే. నేను అడిగింది ఇంగ్లీష్ లో కాదు, తెలుగులో అడుగుతున్నాను. గాడిద ఒకటి, గార్ధాభావం ఒకటి, భారవాహక ఒకటి, మూడైంది. దానికి ఇంగ్లీష్ చెప్పు. అయితే దానికి తీస్తే నాలుగో మాట ఇంకోటి ఉంది, అది చెప్తే 100 రూపాయలు ఇస్తారు. ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే గాడిదకు మరో పేరు ఉంది, తెలుగులోనే చెప్పాలి నాకు. అది కాదు, పేరు మారిపోతుంది. పేరు గాడిదని రాకూడదు. మళ్ళీ గాడిదని పేరు రాకుండా ఇంకో పేరు ఉంది. ఇప్పుడు గార్ధాభవం ఉందా? తర్వాత భారవాహక ఉందా? అలాగే దానికి ఇంకో పేరు ఉంది. ఇది చాలా సార్లు చెప్పాను. నేను స్తోత్రం కలిగాక అమ్మా చాలా సార్లు చెప్పాను, మర్చిపోయాను. 100 రూపాయలు లాగే ఉంటాయి. నేను స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్తాను, మీరు అందరూ వస్తుంది. ఇప్పుడు ఏదో చెప్తామా? నేను స్తోత్రం కలిగా. కర్మ, ఏ కర్మ? దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. కరము ఏక ఫస్ట్ గా రెండో కా? దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా చెప్పండి. కారం. గాడిద. గంగి గోవు పాలు గరిబిడైనా చాలు, కడవడైనా నేమి కరము పాలు. అప్పుడు సామెత. కడవడు అయినా ఎందుకు పనికిరా ఉన్నారు పూర్వం పెద్దలు. కానీ ఇప్పుడు గరిటి కంటే శంస పోల్చాలంటూ. దేనికి? గార్ధాపముకి వచ్చింది. ఇప్పుడు శంసాడు పాలుకి ఎంతో విలువ అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన. రత్న దగ్గరికి వచ్చింది, సత్య క్లారిటీ చేసింది. 100 రూపాయలు ఇద్దరికి పంచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇద్దరికి, సత్యకి రత్నకి ఈ యొక్క 100 రూపాయలు ఒకరు చెప్తే సరిపోను. క్లారిటీగా ఒక్కోసారి వచ్చింది కాబట్టి ఇద్దరు 100 రూపాయలు పంచుకోండి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను. గాడిద, గార్ధాభవం, భారవాహుక, కరము. కరమం కాదు, కరము. కరం అంటే ఫస్ట్గా కాదు, రెండోక, ఒత్తుక. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ ఈ యొక్క ఎందుకు దానికి వచ్చింది? భారవాహక అంటే భారమైనటువంటి సాగరి చేయడానికి. దాన్ని భారవాహుక. చాలా మంది అంటారు అన్నమాట, గాడిదలకు చేస్తున్నారు సాగరి అంటారు. గాడి చేసినట్టు చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నామన్నమాట. భారవాహుక అంటే భారాన్ని భరించేది. అది భారాన్ని భరించేది కాబట్టి యేసయ్య కూడా ఆ భారాన్ని భరించే వాహనాన్ని ఆయన వాహనంగా తీసుకున్నాడు. ఆ జీవిని వాహనంగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎవరైనా ఇన్సాల్ట్గా ఫీల్ అవుతారు, తక్కువగా ఫీల్ అవుతారు. యేసు ప్రభు దాంట్లో మనం చూసిన తగ్గింపుతనం కూడా ఎంతో ఆయనలో ఉందన్నమాట. తగ్గింపుతనం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. తగ్గింపుతనం మనం చూస్తూ ఉన్నాం. ఆయన గాడిదను వాహనంగా ఏర్పరచుకున్నాడు. కావాలంటే చాలా వాహనాలు ఉన్నాయి, తీసుకోవచ్చు. హల్లెలూయా.
మరి అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరియమ్మ గారు కూడా యేసు ప్రభు కడుపులో ఉండగా ఏ వాహనం ఎక్కారండి? గాడిద మీదే మరియమ్మ గారు యేసు ప్రభు కడుపులో ఉండగా పాపం ఆ యొక్క మరి ప్రాంతానికి జనాభా లెక్కల్లోకి వెళ్ళడము, ఆ ఊర్లోనే ఆమె ప్రసవించడం కూడా జరుగుతుంది. నేను స్తోత్రం కలిగాక హల్లెలూయా. మరి ఆ రకంగా మనం చూస్తాం, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. పనుల భారము యెహోవా మీద మోపుము. మన భారాన్ని కూడా ఆయన భరించే దేవుడు, నడిపించే దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. భారాన్ని తొలగించే దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక ఆయన అంటున్నాడన్నమాట, నా కాడి సులువు, నా కాడి సులువు, అది తేలికగా చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. 16వ అధ్యాయము సామెతల గ్రంథము. ఇదే మాట మనకి మరొకసారి కనిపిస్తుంది. 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతుంది. అక్కడేముంది? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకున్నాం. ఎక్కడ? కీర్తన 55:2. ఇక్కడ సామెతలు 16:3 ఏముంది? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నేను స్తోత్రం కలిగిన మనకున్నటువంటి భారం ఏదైనప్పుడు కూడా ఏంటి చెప్పండి, అది ఉద్దేశాలు సఫలపరిచే దేవుడు. ఈ భారం ఏమైనా సరే అది సఫలపరిచే దేవుడు, ఉద్దేశం సఫలపరిచే దేవుడు. నాయన ఈ భారం ఉంది నాకు, ఈ భారం నేను తొలగించి ప్రభు అంటే ఆయన దాన్ని తొలగిస్తాడు, ఆ తీరుస్తాడు. నేను ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. మన భారం అయిపోయిందని మనం బాధపడే పని ఏమీ లేదు. మన భారాన్నే ఆయన తీసివేసే దేవుడు. కొంతమంది భారంగా ఉన్నదని, భారం అయిపోయిందని సంఘాలకి దూరం అయిపోయి ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సంఘాలకి దూరం అయిపోయి కూడా ఉంటారు. మాకు చాలా భారం ఉందండి, మా ఇంట్లో చాలా భారంగా ఉందండి, మా ఒంట్లో చాలా భారంగా ఉందండి అని మందిరాలకి రాలేని చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఈ భారం ఏమైంది ఆయన మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీ ఉద్దేశములు సఫలపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం వెళ్ళినాక మరి యొక్క ఈ ఎండవేళ సమయంలో టైము మార్పు చేసినప్పుడు ఆ యొక్క సమయాన్ని ఉద్దేశించి అంగీకరించి సకాలంలో వచ్చిన దేవుడి మిమ్మల్ని దీవించిన కాక. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఒక ఆయనకి తల బాగా భారం అయిపోయిందంట. ఏటేటా ఆయన కటింగ్ వేయించుకున్నాడు సంవత్సరం కోసం. ఎన్నో తులాలు తల తూగిందంట. ఎవరమ్మా? అప్సాలు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా ఎత్తు తల భారం అయిపోయిందంట. దాన్ని చక్కగా ఆయన సంవత్సరంకి ఒకసారి కటింగ్ వేయించుకున్నప్పుడు ఎన్నో తులాలు అక్కడ తూనిక వచ్చిందంట. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఆ రీతిగా మనం కొన్ని మాటలు చూసుకొని ఈరోజు వాక్యాన్ని ముగిద్దాం. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము దేనికి స్తోత్రం కలిగిన అబ్రహాము ఉన్న దేశంలో ఏమైందంట? కరువు భారముగా ఉన్నందున. ఎక్కడ వెళ్ళంటమ్మా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలిగిన చదవమ్మా. అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన నీవు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చక్కని ఎవరంట? సారా.
చాలా అందమైన అమ్మాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సారా అనగానే చర్మం కిందకి వచ్చేసి ముడిగిపోయిన వంకాయ ఎలా ఉంటుంది అనుకోండి. అనుకోకండి, సారా అంటే ఎలా ఉంటుంది అక్కడ? చక్కనైన అమ్మాయి అంట. సారాకి మరొక పేరు చెప్పిన రాజా కుమార్తె అని పేరంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సారా అనగానే 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలి ఎలా ఉంటుందో అలా ఊహించుకుంటాం. ఎలా ఉంటుంది అమ్మాయి? చక్కనిది. చదువు. నువ్వు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి చూడమ్మా, నేను చెప్తున్నాను, నువ్వు చూస్తే చాలా అందగత్తువి రెడీ. కానీ బైబిల్లో ఏముందంటే, సామెత గ్రంథంలో ఏముందంటే అందము, మోస్తరము, సౌందర్యం వ్యర్థమని ఉందమ్మా. నువ్వు చాలా సౌందర్యవతివి. దీన్ని బట్టి నేను అయిపోతాను. ఇప్పుడు నేను తీసుకెళ్ళాను చంపేస్తారమ్మా. అందుకని భర్తను మాత్రం చంపేసి భార్యను తీసుకెళ్ళిపోతారు. అందుకని నేను అన్నయ్య అంటాను, నువ్వు చెల్లి అంట. నేను చెల్లి అంటాను, నువ్వు అన్నయ్య అంట. వాళ్ళు అడిగినా సరే అలాగే చెప్పు. నేను అప్పుడు ఏంటి, నేను తీసుకుపోతాడు, నన్ను మాత్రం చంపకాలను విడిచిపెడతాను. దేవునికి స్తోత్రం. అబ్రహాము ప్రాణము గూర్చి చెప్పిన మాట ఇక్కడ మనం వాక్యం చూస్తూ ఉన్నాం. అన్నయ్య అని చెప్పినా, భార్య అని చెప్పినా, చెల్లి అని చెప్పినా రాజు ఏం చేశాడు చెప్పండి? ఈ అందవతిని, సౌందర్యవతిని రాజు తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, సారా ఎటువంటి కూడా కలంకము, మచ్చ, డాగు ఆవిడలో పర్లేదు. ఆ రాజు ఏమి చేయలేకపోయాడు, ఎందుకంటే రాజుని దేవుడు ఆపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మాట ఏంటంటే 12:10 ఏముందంట, ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఇంకేముంది అక్కడ? కరువు ఎలా ఉంది? భారముగా ఉంది. భారంగా ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అడగాల? చెప్పాలా? భారంగా ఉన్నప్పుడు, నీ పరిస్థితి భారంగా ఉన్నప్పుడు ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. వాక్యం అదే చెప్తుంది కదా, నీ పనుల భారము, నీ ఆస్తి భారము, నీ ఆరోగ్య భారము ఏదైనప్పుడు కూడా ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. కానీ అబ్రహాము దేవుణ్ణి అడిగాడా? అబ్రహాము చేసినటువంటి పొరపాటు అదే. దేవునికి స్తోత్రం చెప్పాలి. అక్కడ అడుగుంటే అక్కడ దేవుడు ఆ కరువులో కూడా ఆయనకు ఆహారం ఇచ్చాడు. అడవిలోకి వెళ్ళిపోయినటువంటి ఏలియాకి కాకులతో ఆహారం పెట్టిన దేవుడు అబ్రహాము పోషించలేడా? అది శాతగానోడా దేవుడు? దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆనుకోలేదు. ఐగుప్తు దేశం బాగుంది, పుష్కలంగా ఉంది కదా, ఆహారం లోటు ఉన్నదని ఏం చేయాలంటే అక్కడ ఉన్న ప్లేస్ పెట్టి ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఒకటి అబద్ధం ఆడాడు, తన అబద్ధం ఆడాడు, తన భార్యతో కూడా అబద్ధం ఆడించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి అబద్ధం? భార్యాభర్తలు అన్నాశల్లుగా అని అబద్ధం ఆడించాడు. అబద్ధం అలా ఉండిపోయింది, కానీ భార్య ఉండలేదు. భార్య మాత్రం తీసుకెళ్ళిపోయింది. పరాయుడు పంచకెళ్ళిపోయింది భార్య. ఆ భారము దేవుడి మీద ఉంటే నీకు ఆ అబద్ధం ఆడే పని ఉండదు, ఆ దేశం వెళ్ళే పని ఉండదు. నీ యొక్క ఆయన అబ్రహాము భార్యని ఆ యొక్క రాజుగారు కోటలో పెట్టుకునే పరిస్థితి రాకుండా ఉంది. ఈనాడు చాలా మంది ఇలాగే చేస్తూ ఉన్నారు. భారం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుడి మీద ఆనుకొని ఉండాలా, దేవుడిని అడగాల. అడిగితే దేవుడు చక్కటి మార్గాన్ని, ఒక సొల్యూషన్ మనకి ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏలియాని పోషించిన దేవుడు అబ్రహామును పోషించిన 40 సంవత్సరాలు మన్నా కురిపిన దేవుడు అబ్రహాముని పోషించలేడా? ఇక్కడ భారం వచ్చిందని ఆ ప్రాంతం నుంచి వేరే అయిపోయాడు అబ్రహాము. అబద్ధానికి అబద్ధం వచ్చింది. తర్వాత భార్య పరాయి పంచడం. ఏమైపోద్దో అని ఎడుతూ ఉన్నాడు. చెల్లని చెప్పినా తీసుకెళ్ళిపోయాడు. ఏంటంటే చెల్లని చెప్పినా తీసుకెళ్ళిపోయి ఇతను మాత్రం ఏం చేయలేదు, వదిలేసాడు. అది ఆయనకి ప్లస్ అయ్యింది. దేనికి స్తోత్రం చెప్పాడు. కానీ ప్లస్ అయ్యాడు, కానీ ఆ బాధలో ఉన్నాడు, కానీ అతని ప్రాణానికి హాని లేదు. కానీ భార్య ఎక్కడ ఉంది? ఇప్పుడు అబ్రహాము భార్య ఎక్కడ ఉంది? చక్కది ఎక్కడ ఉంది? ఈ బ్యూటీ పీర్ ఎక్కడ ఉంది? రాజుగారి కోటలో ఉంది. ఏమైపోతే ఏం చేస్తాడంటే భార్య ఎవరు రికమెండ్ ఇస్తాడు, ఎవరు జామీన్ ఇస్తాడు, ఎవరు చెప్తాడు? దేశం కానీ దేశంలో
దేవునికి స్తోత్రం కలిగిన. అబ్రహాము చేసిన పొరపాటు అయినా దేవుడు పెద్ద మనసు చేసుకొని రాజుతో మాట్లాడి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏయ్, నువ్వు రాజు అనుకుంటున్నావు, జాగ్రత్త. నీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఒక ప్రవక్త భార్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమెను ముట్టుకున్నావా వంశులను చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వంశం ఉండదన్న, రాజ్యం ఉండదని అంతే. ఆ రాజుకి కల్లో కనిపించి చెప్పాడు దేవుడు. టచ్ చేసావంటే స్మాష్ అయిపోతున్నాడు అంతే. హల్లెలూయా. అప్పుడు కానీ దేవుడు అడ్డపడకపోతే చాలా వేయకపోతే చెప్పండి, పరవేవుల భార్య అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటికే సారా గదిలో ఆ రూమ్లో ఉన్నప్పటికే కొన్ని గర్భాలు ఏమైనాయంట, ఏమైపోయి మూతపడిపోయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్ళిళ్ళు అయినాయి కానీ గర్భిణీ రావట్లేదు. ఒకవేళ గర్భిణీ వచ్చినట్టే అవాసం అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఇంట్లో చూసినా కాన్పులు లేవు, ఆ గర్భిణీలు లేవు. రాత్రి దేవుడు మాట్లాడితే జాగ్రత్త, ఆమె ముట్టుకొని తిరిగి మర్యాదగా చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే నీ రాజ్యం ఊసలేని చేస్తానంటే రాజుకి దడదడైపోయి అబ్రహాం తెప్పించి, బాబు అబ్రహాము ఎందుకు నా చెల్లెని చెప్పు, నా చెల్లెని ఎందుకన్నావయ్యా, భార్య అంటే నేను ముట్టుకోబోతుంది కదా, నువ్వు ఎందుకు ఎలా చేస్తావంటే అప్పుడు ఏమన్నా అబ్రహాము, ఈ దేశము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఇలాగా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ భార్య అని అప్పచెప్పి మళ్ళీ 1000 రూపాయలు మళ్ళీ అబ్రహాం ఇచ్చాడు. దేనికి చెప్పండి, నష్ట పరిహారం. పెనాల్టీ వేసుకున్నాడు ఎవరో రాజు. ఆయన కానీ పెనాల్టీ వేసుకొని 1000 రూపాయలు కట్టాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంత కథ ఎందుకు జరిగింది? భారం వచ్చినప్పుడు ఎందుకు దేవుడి దగ్గర నువ్వు ఏడవలేదు? దేవునికి స్తోత్రం చెప్పండి. భారం కలిగినప్పుడు నష్టం ఎందుకు దేవుడిని పట్టుకోలేదు? నువ్వు అక్కడే ఉంటే దేవుడు ఏ రకంగా గౌరవం చేసుకుని ఏ రకంగా నేను నిలబెట్టావు కదా, నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోయావు? దేవునికి స్తోత్రం కలిగిన. నయోమి కూడా భారం అయిపోయింది. పో నయోమి భారం అయితే ఏం చెప్పండి, ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి, శాపకరమైన దేశానికి వెళ్ళకూడదు. శాపం పొందిన దేశం. భారం వచ్చిందని దేవుడి దగ్గర ఏటం అనేసి నయం ఏం చేసిందంటే భర్తనే 2 కుమారులు తీసుకుని ఆ దేశం వెళ్ళి దేశం మోయాబు దేశం. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడికి వెళ్ళాక ఏమన్నా సుఖపడదా చెప్పండి అమ్మా, నయం సుఖపడదా? భర్తను కోల్పోయింది, 2 కుమారుల్ని కోల్పోయింది. ఎవరో నలుగురు వెళ్ళారు కానీ ఇట్లో ఒక ఆమె అయిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలిగింది. భారము ఏం చేయలేదంట నయోమి, దేవుడి మీద మోపలేకపోయింది. ఈనాడనే అనేక మంది చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా సరే ఆ భారాన్ని భరించలేని వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. 1 గంట కానీ ఇక్కడ ఉంచారంటే మీకు చాలా భారం వచ్చారు. 1 గంట కానీ అంటే 11 అంటే 11కే ముగించాలా? 11 ముగించకపోతే మీరు మీ తలకాయలు ఎలా తిరుగుతాయన్నమాట. రోబో తలకాయలు తిరుగుతా చుట్టూ తిరుగుతున్నారు. అందుకే ఎవరు గడియారం పెట్టలేదు. నేను తలకాయలు తిప్పాలని దేవునికి స్తోత్రం చెప్పాలి. లేకపోతే మా దగ్గర సెల్ ఉంది కదండి, సెల్లో చూస్తూ ఉంటాను. 1 గంట ఇచ్చారనుకో, ఏ భారం మీకు ఇప్పుడు? వేడి భారము, ఎండ భారం. దేవునికి స్తోత్రం కలిగిన. భారాన్ని భరించేవారుగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది భర్తలకు పేరు ఉండదు. ఏ పేరు అది? భర్తలకు కొన్ని పేరు ఉంటారు కదా. భారము భరించేవాడు సార్. దేనికి స్తోత్రం చెప్పండి. భారము భరించేవాడు భర్త. భార్యను పోషించాలి, బిడ్డలను పోషించాలి, వాళ్ళు చదివించాలి, అలా వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చాలి భర్త. దేనికి స్తోత్రం. అందుకనే భారాన్ని భరించేవాడు భర్త అని పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే స్త్రీలు అంటారు, మాకు లేదా భారం, మేము ఇల్లు పని చేస్తలేదా, ఇంట్లో పని చేస్తలేదా, ఏంటి పిల్లల్ని కంటలేదా, మాకు లేదా భారం అంటారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు భారం భరించేది చెప్పండి. భారం భరించేది భార్య అంటలేదండి మీరు. భారం భరించేవాడు, మరి భారం భరించేది మరి ఆ మాటకి ఎందుకు రావట్లేదు మీరు నోటంట? దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ రకంగా ఇక్కడ అబ్రహాము గురించి చూస్తా ఉన్నాం, నయోమి గురించి చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ చెప్పాలంటే టైం సరిపోదు.
ఇప్పుడు చెప్పండి, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. 16:3 ఉంది సామెతల్లో. ఈ రెండు జ్ఞాపం చేసుకోండి. ఈ రెండు కూడా దగ్గర పోల్చుతూ ఉంటాయి. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పనుల భారము, మన పరిస్థితి, ఆత్మీయ భారము, శారీరక భారము, ఆర్థిక భారం, అన్ని భారాలు కూడా ఆ ప్రభు దగ్గర మనం పెట్టినప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. మనలాగా కాడిని ఆయన తీర్చేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు లేచి నిలబడతాయి, ఆరాధన చేసుకో.